అవకాశం చేసుకునేవాడు చేసుకున్నాడు, చేసుకోలేవాడు చేసుకోలేదు. ఇప్పుడు వ్యాపారం చేయడం తప్పు అనడం మటుకు కరెక్ట్ కాదు. వ్యాపారం చేసుకున్నారు, వ్యాపారంలో ఏమైనా తప్పులు జరిగితే దాన్ని ఈ రకంగా ఈ టైం ఇదేంటంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో కరెక్ట్ గా రేపు ఎలక్షన్ షెడ్యూల్ వస్తుందనగా ఇవాళ చేయడం అనేది ఎందుకో కొంచెము కరెక్ట్ కాదేమో అనిపిస్తున్నది. ఎందుకంటే ఈ టైంలో చేస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా పార్టీకి, ఆ బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా ప్లస్ అవుతుంది తప్ప కానీ మైనస్ అయ్యేదైతే ప్రసక్తి లేదు. ఎందుకంటే చేయడం ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇది టైం కాదు, ఇది యాక్చువల్ గా అంటే ఇక్కడ బీజేపీకి దెబ్బ కొట్టడం కోసం ఈడీ వాళ్ళు చేస్తున్నట్ట, లేకపోతే కనుక బీజేపీ ధైర్యం చేస్తున్నట్ట? ఇది బీజేపీకి బీఆర్ఎస్ కా అని క్వశ్చన్ కాదు. యాక్చువల్ గా ఏంటంటే బీఆర్ఎస్ కి ప్లస్ అవుతుంది, బీజేపీ చేస్తుందా బీజేపీ చేయించిందా అనేది మనం ఎట్లా చెప్పగలుగుతాం? ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మనం చెప్పలేం కదా. బీజేపీ అనే చెప్తున్నారు కదా నినాదాలు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పక్క మనమే చెప్తుంటాము, చట్టాలు ఎవరు కూడా అతీతులు కారని మనమే చెప్తుంటాం. మని చెప్పిన తర్వాత మళ్ళా దాన్ని బీజేపీ చేయించింది, బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ చేయించింది అంటున్నారు. కానీ బీజేపీ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఈ టైంలో చేయడం అనేది మటుకు కరెక్ట్ కాదు, ఇది రైట్ టైం కాదు. వాళ్ళకి మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు ఈ టైంలో చేయడం. రైట్. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కి సంబంధించి చెప్పండి. దీంట్లో ఒక చిన్న కన్క్లూడ్ చేస్తాను నేను, చేయొచ్చండి? చెప్పండి. ఏం లేదు, యాక్చువల్ గా ఈ లిక్కర్ స్కామ్ విషయంలో ఇప్పుడు మన వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పారు. ఏమనంటే నిజానికి మేమేమంటున్నామంటే డెఫినెట్ గా అరెస్టులు చేయాల్సిందే, అది ఎలక్షన్స్ టైము, ఎలక్షన్ ముందు టైము, ఇటువంటివన్నీ కాదు. అసలు యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ దీని మీద ఉంది, ప్రివిలేజ్ ఫీజు అనేటువంటిది తీసేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. 2218 జీవో అనుకుంటా 2015 జూలై 22వ తారీఖున బార్ల మీద ఈ ప్రివిలేజ్ ఫీజు తీసి పారేశారు. అట్లాగే 2015 సెప్టెంబర్ లో కూడా ఈ ప్రివిలేజ్ ఫీజు తీసేశారు బార్లకు కూడా. అసలు యాక్చువల్ గా బార్ల వాళ్ళు ఎవరు అడగల, కానీ తీసేసిన తర్వాత సర్క్యులర్ ఇచ్చిన తర్వాత ఏం చేశారంటే 9వ తారీఖున వాళ్ళు అందరూ అడిగారు, బార్ల వాళ్ళు అడిగారు అని చెప్పారు. దీని మీద మెయిన్ ఇష్యూ ఏంటంటే కాదు కూడా 1100 కోట్ల రూపాయలు దీనివల్ల నష్టం జరిగింది అని చెప్పింది. దీని మీద ఆర్థిక శాఖ కానివ్వండి, లేకపోతే క్యాబినెట్ లో కానివ్వండి, ఇటువంటి డెసిషన్స్ ఏమీ కూడా జరగలేదు. కాబట్టి మేమేమని చెప్తున్నామంటే ఇవాళ రోజున చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి ఇటువంటి వాటన్నిటికీ కూడా ఆయన చెప్పారు బీజేపీ ఇందులో ఆయనకి ఏదో సపోర్ట్ చేస్తున్నారు. బట్ ప్రజలు అనుకుంటున్నది ఏంటంటే మీరు ఎప్పుడైతే ఇవాళ ఆయనతోటి చేరారో మరి ఆయన కేసులన్నీ కూడా చిన్నగా వెళ్తాయి, సపోర్ట్ చేస్తున్నారేమో అనేటువంటిది ఇవాళ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే మీరు చేర్చుకున్నటువంటి ఆ యొక్క రాజ్యసభ మెంబర్లు ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందు వారి మీద బ్యాంకుల ఎన్పిఏ కేసులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళ మీద స్లోగా వెళ్తున్నాయి అనేటువంటిది ప్రజల్లో వచ్చేసింది. మరి నేను చెప్పట్లేదు. కాబట్టి చివరిగా నేను చెప్పేది ఏంటంటే కంక్లూడ్ చేసేస్తున్నాను సార్. చివరిగా నేను చెప్పేది ఒకటి, ఈడీ అయినా సిబిఐ అయినా చేయాలి. చంద్రబాబు గారి లాగా సిబిఐ జీవో తెచ్చుకుని వచ్చి నా మీదకి వస్తున్నారు అనేటువంటిది లేదా ఎలక్షన్స్ ముందు చేయొద్దు అనేటువంటిది కాదు.